నిన్న మనకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ వచ్చిందండి ఫేస్బుక్లో. శ్రీను పాలకొండేటి అంట. అన్న నీకు ఫాలోవర్స్ మీద ప్రేమ ఉంటే ఫాలోవర్స్ అందరికీ నీ దగ్గర ఉన్న మంచి టైటిల్ జత ఫ్రీగా ఇవ్వచ్చు కదా, అప్పుడు నేను ఫాలో చేస్తానని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఫాలో చేయడానికంటే ఫ్రీగా ఉత్తని ఇచ్చే కోసం కాదండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక మనిషి నచ్చో, లేదంటే వాళ్ళ కంటెంట్ నచ్చో, చేసే సాయం నచ్చో, లేదంటే మాలాంటి వ్యాపారస్తులు ఇచ్చి కమిట్మెంట్ నచ్చో ఫాలో చేస్తారండి. కాకపోతే ఇక్కడ మీకులాగా ఎవరు ఆశించి అయితే ఎవరిని ఫాలో చేయరండి. నెక్స్ట్ వచ్చేసరికండి టైర్లు డబ్బులకు అమ్ముతావు, నిన్ను ఊరికనే ఫాలో చేయాలి మేము అని అంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన తర్వాత అందరూ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏంటంటే నాకున్న బిజినెస్ని ఫేమస్ చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ లక్షలో దిగుతూ అదేదో బూత్ అండి అది. నాకు మహా ఈడ్స్ అంతే యూట్యూబ్లో 2000 మంది ఫాలోవర్స్. బిజినెస్ చేస్తాం నాకు తెలుసు. నేనైతే ఎదవను కాదు నిన్ను ఫాలో చేయడానికి అన్నాను. అందరూ బుర్ర ఉపయోగించే ఉన్నారు. మీకులాగా ఏదో ఆశించి ఏదో వస్తుంది, ఎవడో ఏదో ఉత్తనే ఇచ్చేయాలని మాత్రం ఎవరో ఆశించరండి. వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ ఉంది, ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫ్రీగా వస్తుంది, ఎవడు ఫ్రీగా ఇస్తాడని మాత్రం చూడక. అలాగని చెప్పేసి మనిషి కరెక్ట్ ఏమో ఫోన్లో చాలా హానెస్ట్గా ఉన్నాడు కుర్రోడు అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నేను సెట్ చేశానండి. మనోడు మంచి వాళ్ళనే ఫాలో అవుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి, ఆల్వేస్ రామ్ చరణ్, నెక్స్ట్ సింగర్ గీతా మాధురి, అలాగే TV9 సచ్చిటండి. కొద్దిగా ఇన్స్పిరేషన్ మనుషుల్ని మనోడు ఫాలో అవుతున్నారు. తర్వాత కిందకి వెళ్ళి చూస్తే ఇంక అందరూ అమ్మాయిలండి. మరి వాళ్ళ దగ్గర ఏం ఆలోచించి ఫాలో చేస్తున్నాడో తెలీదు. మా దగ్గర మాత్రం ఫ్రీగా ఇస్తే మిమ్మల్ని ఫాలో చేస్తానని చెప్పేసి అంటున్నారు.